హాయ్ ఫ్రెండ్స్, మనం పెసరపప్పుల పులుసు చేయబోతున్నాం. దానికి కావాల్సిన పెసరపప్పు నానబెట్టి ఇలా రుబ్బుకోవాలి. కడాయిలో మూకుడు పెట్టి స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ పోసి పణుకులు ఇలా చేసుకోవాలి. పెసరపప్పులు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పెసరపప్పులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేడైపోయింది. ఇందులో కొంచెం మెంతులు, ఉల్లిపాయలు వేసుకున్నాము. దీన్ని దోరగా వేయించుకోవాలి. పులుసుకి కావాల్సిన చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాము. ఉల్లిపాయలు ఇంకా దోరగా బాగా వేగినాయి. ఇప్పుడు ఇందులో మనం వేపుకున్న పణుకులు ఉన్నాయి కదా, పణుకులు వేసుకోవాలి. పణుకులు ఇలా ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు ఒక 10 నిమిషాలు అలా వేయించుకోవాలి. అప్పుడే మనకి కూర చాలా టేస్ట్గా అనిపిస్తుంది. వేగినాయి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాము. అంటే పణుకులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు తగ్గించి వేసుకోండి. ఇలా కలిపి బాగా మగ్గిన తర్వాత పులుసు పిండుకోవాలి. ఇప్పుడు మనం పులుసు పిండుకుందాం. ఇలా పులుసు పిండుకోవాలి. పిండుకున్న దాన్ని బాగా మరగనివ్వాలి. అంటే పణుకుల్లోకి పులుసు అంతా వెళ్ళి అది టేస్ట్గా ఉండడానికి కొంచెం మరగనివ్వాలి. ఈ పులుసు కూరలోకి మసాలా అంటే వెల్లుల్లి, జీలకర్ర, ఇంకేమీ వేసుకొని అవసరం లేదు. వెల్లుల్లి, జీలకర్రతో మనకి సరిపోతుంది. అల్లం వెల్లుల్లి మరీ ముద్దలా జారుగా చేసుకోకూడదు. ఇలా కచ్చపచ్చ ఉంటేనే టేస్ట్ వస్తుంది. వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ వేసాము. ఇప్పుడు పులుసు బాగా మరుగుతుంది. ఫ్రెండ్స్, మన పణుకుల పులుసు రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్